కడుపులో పోతుంది ఇక మనం ఆడవారికి ఇక మరి కోడి ముసలు అయిపోయిందిరా. నమస్తే అందరికి. సో ఈరోజు మా ఊళ్ళో బోనాలు అన్నమాట. సో బోనాలు అంటే తెలంగాణ రాష్ట్ర పండుగ. బతుకమ్మ ఎంత ఇంపార్టెంటో బోనాలు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట తెలంగాణ పీపుల్స్కి. సో మా ఊర్లో చాలా ఘనంగా జరుపుతారు, బోనాలు అయినా బతుకమ్మ అయినా. ఈ బోనాల పండుగ మా ఊర్లో ఎలా జరుపుతారో చూపిస్తాను. అండ్ మా ఊర్లో పాటించే ట్రెడిషన్స్ అండ్ కొంచెం వేరే, అంటే ప్రతి ఊర్లో ఇదే విధంగా ఉంటుంది. అండ్ మా దగ్గర బొట్ట దగ్గర అండ్ వేరే వేరే దేవుళ్ళ దగ్గర పూజలు చేస్తూ అక్కడికి పోతారనమాట, బోనాల దగ్గరికి. సో మీకు అది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అనమాట, చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. ఇదే మా ఊరు ముత్యాలమ్మ తల్లి గుడి అన్నమాట. సో ముందుగా ఆ రోజు బోనాలు చేసే రోజు ముందుగా కొంతమంది వచ్చి ఇట్లా పూజ చేస్తారు అనమాట దేవునికి. అంటే దేవుని మొత్తం అలంకరిస్తారు. అండ్ బయట ఉన్నది పోతురాజు అనమాట. సో ఈ బండ్లు వేయడం వల్ల మనకు అక్కడ పొందలా కనపడుతుంది, కానీ అక్కడ ఉన్నది పోతురాజు. సో చూసుకోవచ్చు, అందరూ కోళ్ళు చీరలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ గుళ్ళో పూజ అయిపోవాలన్నమాట. గుళ్ళో పూజ అయిపోయాక బయట కోళ్ళు కోయడం కానీ యాటలు కోయడం కానీ జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు, మీకు విలేజ్ బ్లాగ్లో చూపెట్టినప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది కదా. నీట్గా చేస్తారనమాట వీళ్ళు. ఒక రోజు ముందు నీట్గా చేసి మొత్తం కడిగి ఇలా ఇప్పుడైతే దేవుణ్ణి అలంకరిస్తున్నారు. సో చూసుకోవచ్చు, చాలామంది కోళ్ళు తీసుకొచ్చి ఇక రెడీగా వెయిటింగ్. అండ్ చాలా పవిత్రంగా ఈ పండుగ అయితే జరుపుతారనమాట. చూసుకోవచ్చు, ఇది పోతురాజు దగ్గర దీపం పెట్టారు. అండ్ అక్కడ కూడా దీపం పెట్టి ప్రసాదం పెడతారనమాట అక్కడ. సో ఈ పండుగలో మోస్ట్లీ మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే సౌండ్. సో డప్పులతోటే అందరూ, అంటే ఇంట్లో బోనాలు చేసుకుంటారు కదా, ఆ డప్పుల సౌండ్నే బయటకు వచ్చి ఆ బోనాలు తీసుకొచ్చి మామూలుగా దేవుని దగ్గర సమర్పిస్తారు అనమాట. బోనం ప్రసాదం పెడుతున్నారు కదా, ఆ ప్రసాదం పెట్టే ప్లేస్లోనే మామూలుగా బోనం కూడా చెల్లిస్తారనమాట. సో బోనం పెట్టే ప్లేస్ ఇదే. మనమైతే చాలా దగ్గరగా క్యాప్చర్ చేసినాం. మరి అందరు వచ్చినప్పుడు ఇంత ఫ్రీగా ఉండదు, చాలా రద్దీగా ఉంటుంది. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ పోతురాజు. అండ్ ఇక్కడ పోతురాజు కూడా ప్రసాదం పెడతారన్నమాట. తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకునే పండుగలు రెండే ఉంటాయి. అంటే అన్ని పండుగలు జరుపుకుంటారు, కానీ దాంట్లో ఎక్కువ మోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే పండుగలు అయితే బోనాలు అండ్ దసరా అన్నమాట. బోనాలు దసరా మా తెలంగాణ పీపుల్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఫెస్టివల్స్ అవే. మిగతా పండుగలు కూడా జరుపుకుంటాం, కానీ మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇవే. శ్రావణ మాసంలో బోనాలు జరపడం అనేది కొన్ని వేల సంవత్సరాల దగ్గర నుంచి ఇదే కల్చర్ పాటిస్తున్నాం అనమాట మేమైతే. అండ్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు, దేవుని పూజ అయిపోవడానికి వచ్చింది ఆల్మోస్ట్ లాస్ట్కి. అండ్ లాస్ట్కి దేవునికి గాజులు పెట్టి పూజ అయిపోయేసాక మనం తెచ్చుకున్న కోళ్ళు అండ్ యాటలు గిట్ల అవన్నీ ఇక్కడ దేవునికి కోస్తారనమాట. అది అయిపోయాక మామూలుగా ఇంటికాడ చేసుకున్న బోనం ఉంటుంది కదా, ఆ బోనం గ్రాండ్గా డప్పుల సౌండ్ తోటి, డప్పుల సప్పులతోటి గట్టిగా చాలా గ్రాండ్గా ఊర్లో అందరూ ఒకేసారి తీసుకొస్తారు. అండ్ మీకు ఆ బోనం ఎలా చేస్తారో కూడా ఆ వీడియో చూపెడతాను, చూడండి. అండ్ ఇక్కడ మన పోతురాజుకును ముత్యాలమ్మకి ప్రసాదం పెట్టడం అయిపోయిందనమాట. అండ్ లాస్ట్కి గాజులు పెట్టాక పూజ అయిపోద్ది. అండ్ తర్వాత మనం తెచ్చుకున్న కోడిని అయితే కోసుకోవాలి. అందరూ నాలాగే ఆ కోడి పట్టుకొని వెయిటింగ్ అనమాట. పూజ అయిపోయాక ఈ విధంగా పూజ జరిగాక మేము కోడి కాళ్ళు అనేది అదే యాప్ చెట్టు కడతారు. సో చూసుకోవచ్చు మీరైతే, నేను చేస్తున్న పని అదే. మోస్ట్లీ దేవుళ్ళ అంటే మామూలుగా ముత్యాలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, కట్టమైసమ్మ అట్లా ఏ టెంపుల్ దగ్గర అయినా కానీ ఈ యాప్ చెట్టు అనేది చాలా కామన్. అండ్ ఈ టైంకే బోనం అనేది రెడీ అయిపోయి ఉందన్నమాట. సో మీకు బోనం ఎలా చేస్తారో చూపిస్తాను, చూడండి. ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పటి నుంచి మొత్తం డప్పుల సప్పుడు ఉంటుంది. డప్పుల సప్పుడుతో పండుగ మొత్తం అయిపోతుంది అనమాట. చూడండి లాస్ట్ వరకు, చివరి వరకు మొత్తం ఇలానే ఉంటుంది.
ఇక్కడ ఉన్నది గండి మైసమ్మ అన్నమాట. గండి మైసమ్మ కూడా బోనం చెల్లించాక అండ్ దీని తర్వాత బొడ్రాయికి కూడా బోనం చెల్లించాక అండ్ ఇద్దరు దేవతలకు బోనం చెల్లించాక అక్కడ మనం ముత్తలమ్మ తల్లికి బోనం చెల్లించాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది కల్చర్. చూడండి మీరు కూడా. ఇది మా ఊరు బొడ్రాయి. ఇక్కడ కూడా అదే విధంగా పూజలు చేస్తారనమాట. బోనం సమర్పిస్తారు ప్రతిసారి. అండ్ ఇక లాస్ట్కి ఇక్కడ మన దేవుని దగ్గర మొత్తం బోనం సమర్పిస్తారు అనమాట. అండ్ నేనైతే లాస్ట్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఇది మొత్తం ఫిల్ అయిపోద్ది జనాలతోటి. అసలు మొత్తం కిక్కిడ్చుకుపోతుంది అనమాట. అంత ఘోరంగా ఉంటుంది. చూసుకోవచ్చు. ఇక్కడే మన బోనాలు వచ్చినాయి, గుళ్ళోకి వెళ్తున్నాయి. మనం చూసుకోవచ్చు భక్తులు ముందుగా వెళ్ళిన వాళ్ళు బోనం చెల్లించి బయటకు వస్తున్నారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ చాలామంది హైదరాబాద్ నుండి రాలేదు, కానీ ఈ వరకు అసలు మనకి కనపడదేం. ఈ విధంగా అయితే మా ఊర్లో బోనాలు అయితే జరుపుతారనమాట. మీ ఊర్లో ఏ విధంగా జరుపుతారు కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
మీ కంటెంట్ నచ్చితే వేరే వాళ్ళకి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. నాకైతే అంటే మనం మైల్ స్టోన్ చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ ఫిగర్ పెరిగే కొద్దీ క్వాలిటీ పెరుగుద్ది అండ్ మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై.